బండి సంజయ్కి దీనికి సంబంధం లేదు. సంబంధమే లేదు అసలు లేదు చెప్తున్నా కదా. అక్కడ ఒకవేళ నేను అగ్రి అయ్యేవాడిని. ఎలా అంటే ఒకవేళ అన్నోన్ పర్సన్స్ అయినా జరిగిందంటే ఇప్పుడు ఎవరైనా సరే ఆ అమ్మాయి కూడా అన్యాయం జరగదు. ఒకళ్ళు నిజంగా ఏదైనా అన్యాయం జరిగితే ఎవరైతే అమ్మాయి ఉన్నదో ఏమో పేరు నాకు తెలియదు, కానీ ఒకవేళ నిజంగా కూడా ఈరోజు ఆమె ఏదైతే కంప్లీట్ చేస్తుందో నన్ను ఏదో నువ్వు చెప్పిన పదాలు వాడి అంటే న్యాయం జరగాల. కానీ అక్కడ జరిగిన సంఘటనలను చూస్తే వాళ్ళ కుటుంబ బంధుత్వం ఉంది, కలిసి తీర్థయాత్ర తిరిగారు, సంవత్సరాల తరబడి బంధుత్వం ఉంది, కలిసి తిరుగుతున్నారు. అటువంటి ఫ్రెండ్స్ అని అంటావు కదా, నువ్వు అన్నోన్ పర్సన్ చేస్తే రేపు కిందకి వస్తుంది. ఓకే, ఆమె అన్నట్లు ఏమైనా ఆరోపణలు ఉంటే దర్యాప్తు సంస్థలు చేస్తాయి. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి సంజయ్ కూడా సంబంధం లేదు. ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది వాళ్ళమ్మ. బండి సంజయ్ గారిని కలవడానికి పోతే ఆయన మాకు సంజాయిషు చెప్పాల్సింది పోయి ధైర్యం ఇవ్వాల్సింది పోయి ఇంకా మా మీద ఉల్టా పల్టా కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిండు. నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి ప్రెస్ నోట్. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి ఉంది? బండి సంజయ్ ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు బెదిరిస్తున్నట్టు వాళ్ళమ్మ ప్రెస్ నోట్ రిలీజ్. సింహాద్రి ఫస్ట్ చెప్పింది నేను, దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు. ఫస్ట్ పాయింట్ లేదా మస్తు ఒరిగేదేం లేదు. అది ఒక 4-5 రోజులు మీకు ఏమైనా రేటింగ్లు వెనకత్తాయి యూట్యూబర్లకు, అంతకు మించి దేనికి ఉపయోగం లేదు. వాళ్ళు మంచి కలిసి అంతేగాని న్యాయం అన్యాయం జరుగుతుంది, న్యాయం అని కోర్టు డిసైడ్ చేస్తే అంటున్నావు. నువ్వెవరు నేనెవరు? నేను జడ్జిని ఎట్లా? నువ్వు జడ్జివా? ప్రతి ఒక్క యూట్యూబర్ మైక్ పెట్టుకొని మీరే న్యాయం చేస్తే మీరే జడ్జిలు అవుతారు. కోర్టులు ఎందుకు? దర్యాప్తు సంస్థలు ఎందుకు? కోర్టులు ఎందుకు దర్యాప్తు? మీరు మేమే డిసైడ్ చేస్తే ఇక కోర్టులు ఎందుకు? దర్యాప్తు సంస్థలు డిసైడ్ చేయట్లేదు. వాస్తవాన్ని తెలుసుకునే ప్రజాప్రతినిధిగా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, ఒక జర్నలిస్ట్ బాధ్యత నా మీద. ప్రజాప్రతినిధిగానే చెప్తున్నా మాత్రం, ఇంత క్లియర్ గా చెప్తున్నాను. దానికి బీజేపీ పార్టీకి సంబంధం లేదు. పాయింట్ 1. బండి సంజయ్ కూడా 1% సంబంధం.